కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్లో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి బెదిరింపులకి హెచ్చరికలకి భయపడి మేము చేశాము అని వారిద్దరిలో ఎవరితోనైనా చెప్పిస్తే నేను ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, వారిని మభ్యపెట్టినందుకు బహిరంగంగా విజయవాడ మధ్యలో నిలబడి క్షమాపణ కోరుకుంటాను. మీరు అర్ధరాత్రిలో కేవలం పోలవరం ప్రాజెక్టుని మీ యొక్క ఆధీనంలో తెచ్చుకోవడానికి మీ మీద ఏమన్నా ఒక మాట అంటే దాని మీద శివాలెత్తినట్టుగా మీ అనుచరు గణాలు గంతులేస్తారా? ఏమి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత లేదా? కేవలం ఎదురుదాడే దీనికి సమాధానమా? ఆ ఎదురుదాడి ఏమన్నా పార్లమెంటరీ పద్ధతిలో చేస్తారా? మీరు చేయిస్తారా? లేదు. ఏమండి, ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఒక ముఖ్యమంత్రి ఒక సబ్ కాంట్రాక్టర్ని ఏ విధమైన నార్మ్స్, ఏ విధమైన టెండర్స్ లేకుండా తీసుకొని వచ్చి అతనికి నచ్చిన రేట్లలో అతనికి నచ్చిన సబ్ కాంట్రాక్టర్ని ఆయన డైరెక్ట్ గా నెగోషియేట్ చేసి ఆయన టేబుల్లో కూర్చొని చేయటం ఎక్కడన్నా జరిగిందండి ఈ ప్రపంచ చరిత్రలో? ఇది అసలు ఎక్కడన్నా జరిగే విధానం అండి. ఏ ప్రాజెక్టుకైనా ఏ విధమైన చేసుకోవడానికైనా దానికి ఎంతవరకు కవర్ చేయాలో నువ్వే ఐడెంటిఫై చేస్తావా? దానికి ఏం క్వాలిఫికేషన్ అక్కర్లేదా? త్రివేణి అనే సంస్థ నీకు సంబంధం ఉంది కాబట్టి నీకు ఇది చేసుకున్నావు కాబట్టి నువ్వు తీసుకొని వచ్చి పెడతావా? సారీ, ఆయన పార్లమెంటరీ ఆయన ప్రవచనాల్లో గౌరవంగా మాట్లాడాలని చెప్తా ఉంటారు. వారు ముఖ్యమంత్రి గారు స్వయంగా టేబుల్ దగ్గర కూర్చొని వారి రేట్లు వారు ఫిక్స్ చేస్తున్నారు. వారి సబ్ కాంట్రాక్టర్లను వారు ఫిక్స్ చేస్తున్నారు. వారికి ఎంత అడ్వాన్సులు ఇవ్వాలో కూడా వారే ఫిక్స్ చేస్తున్నారు. సబ్ కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ ఇవ్వటం అనేది ముఖ్యమంత్రి ఫిక్స్ చేయడం అని ప్రపంచంలో నేను మొట్టమొదటిసారిగా వింటూ ఉన్నాను. ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో కేవలం మీరు ఈ వెలుసుబాటు కోసం అర్ధరాత్రి వరకు అరుణ్ జైట్లీ గారితో సంప్రదింపులు జరిపి ఈ వెలుసుబాటుని మీకు ఇచ్చిన తర్వాత మీరు స్పెషల్ ప్యాకేజీని అంగీకరించారు అని దేశంలో ఉన్న అన్ని ప్రచార మాధ్యమాలు ప్రసారం చేసిన మాట వాస్తవమా కాదా? దాని తర్వాతనే మీరు అమరావతిలో కూర్చొని ఈ ప్రత్యేక ప్యాకేజీ పక్కన పక్షంలో హర్షం నడిపించిన మాట వాస్తవమా కాదా? అయ్యా, ఇటువంటి విషయాలు, ఇటువంటి వాస్తవాలు అన్నీ ఉంటే నేను వేరే ఆరోపణలు ఏమీ చేయక్కర్లేదండి. వీటి గురించి సమాధానం ఏ విధంగా మీరు చేసుకుంటారో మీరు చూసుకోండి. దాని తర్వాత నేను ఇక్కడ సవినయంగా ఇంకొక విషయం మనవి చేస్తున్నాను. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సందర్భంగా రాష్ట్ర విభజన ఎప్పుడైతే తప్పనిసరిని తేలిపోయిందో, రాష్ట్ర విభజన తప్పదు అని అర్థమైందో, పోలవరం ప్రాజెక్టుని నేషనల్ ప్రాజెక్టుగా పెట్టించింది నేను సగర్వంగా గుండె మీద చేసుకొని చెప్పగలను. పోలవరం ప్రాజెక్టు ఒక్కటే కాదు, మేము ఆ రోజున ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడే దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టైల్ పాండ్ను కూడా నేషనల్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టడం కోసం తీవ్రంగా మా శక్తి మేరకు శక్తివంచన లేకుండా కృషి చేశాం. మీలాంటి హస్వదృష్టి కలిగిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే అవగాహన లేని ఉన్న నాయకుల వల్ల అది తెలంగాణలో వెళ్ళే ప్రాజెక్టు దానివల్ల మాకెందుకు అని అవివేకంగా మాట్లాడటంతో ఆ రోజు దాన్ని నేషనల్ ప్రాజెక్టుగా సాధించలేకపోయామని తెలియజేయడానికి చింతిస్తున్నాం. అదే అందరం కలిసి ఆ రోజున దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టైల్ పాండ్ను కూడా నేషనల్ ప్రాజెక్టుగా సాధించుకోగలుగుంటే మన రాష్ట్రం ఇంకా ఎంతో
ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందేదని చెప్తూ ఉన్నాం. అయ్యా దాని తర్వాత తమరు చెప్పే ప్రవచనాల్లో తమరు చెప్తూ ఉంటారు తమరి యొక్క రాజకీయ దురంధత, తమరి యొక్క రాజకీయ సమర్థత, తమరి యొక్క సుదీర్ఘమైన పరిపాలన అనుభవం. నేను నా లెటర్లో చాలా క్లియర్గా రాశాను సార్. తమరు 2 సార్లు ప్రధానమంత్రిని చేయటంలోనూ, ఎన్డీఏని పెట్టడంలోనూ, ఎన్డీఏని దింపడంలోనూ ప్రధాన పాత్ర వహించారు. ఆ విషయంలో ఎవరికి ఏ విధమైన అనుమానం లేదు, అది చరిత్ర చెప్తుంది. కానీ ఎక్కువ కాలం పరిపాలించిన ప్రతి ఒక్కరూ ఉత్తమ పరిపాలకుడు కాలేదు సార్. తమరికి నేను సవినయంగా మనవి చేస్తున్నాను, ఔరంగజేబు పరిపాలించినంత కాలం మీరు పరిపాలించలేరు, మీ జీవితకాలం సరిపోదు ఔరంగజేబుగా పరిపాలించినంత కాలం పరిపాలించడానికి. అందువల్ల ఔరంగజేబుని మనం అత్యుత్తమ పరిపాలకుడు అని ఒప్పుకోవాలంటే ఎందుకో నాకైతే మనసు. అయ్యా మీరు చెప్పారు గౌరవం ఇచ్చి మాట్లాడాలి, గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు, అసందర్భం ఆయన ఆరోపణలు చేస్తున్నారు అని. అవి తమరికి ఒక్కరికేనా సార్? అవతల వాళ్ళు, ఎదుటి వాళ్ళు, వాళ్ళకేమి మానాభిమానాలు, గౌరవాలు, ఆత్మగౌరవం ఇంకేం ఉండవా సార్? తమరి యొక్క ప్రెజెన్స్ లో తమరు ఉన్న స్టేజ్ మీద ప్రోటోకాల్ కూడా లేని వ్యక్తులు అవతలి పక్షం మీద, ప్రతిపక్షం మీద అవాకులు చవాకులు అసహ్యకరమైన కామెంట్లు చేస్తూ ఉంటే, మీరు నవ్వుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటే అది మీకు అవమానం కదా సార్? దాన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారు? మీ యొక్క ప్రోత్సాహాన్ని చూసి రెచ్చిపోయి మీ అనుచరగణం మాట్లాడుతున్న భాష ఎటువంటిది? తమరు ఒక్కసారి మళ్ళీ పునరాలోచించుకొని మీ యొక్క అనుచరగణానికి సరైన సూచనలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని సరైన పందాలో నడిపించాల్సిందిగా చెప్తున్నాను సార్. సార్ ఇక్కడ ఇంకోటి కూడా తమరి దృష్టి తీసుకొస్తున్నాను. ఇటీవల పోలీసు అధికారుల ప్రకటనలు చూస్తూ ఉంటే మీరు వారికి రాజ్యాధికారాన్ని, చట్టాన్ని అమలు చేయడమే కాకుండా చట్టాన్ని రూపొందించడానికి, రాష్ట్రాన్ని మంచి చెడ్డలు నిర్ణయించడానికి కూడా వారికే అధికారం వదిలేశారా అనే భయం నాకు కలుగుతా ఉంది సార్. మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈవేళ మనం చూపించే దారి రేపటి రోజు మళ్ళీ ఆ అధికారానికి అలవాటు పడి రాజ్యాధికారాన్ని చేపట్టిన వ్యవస్థ మళ్ళీ మిమ్మల్ని కూడా అట్లాగే చూస్తుంది సార్. ఈవేళ రన్వే మీద మీకంటే ఒక ఓట్లు తక్కువ తెచ్చుకొని అపోజిషన్లో ఉన్న అపోజిషన్ కనీసం లాంజ్లో కన్నా అరైవల్ అలౌ చేయకుండా ప్రోత్సహించి రాష్ట్రం మంచి చెడ్డలు, రాష్ట్రానికి ఏది అభివృద్ధో, రాష్ట్రాన్ని ఎవరు పాడు చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో అనే అధికారాన్ని మీ పోలీసు అధికారులకు ఇచ్చి వారి చేత స్పీచ్లు ఇప్పిస్తున్నారు. మీరు చెప్పండి ప్రవచనాలు, మేము వింటాం. లేదు మీకు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, వారిని చెప్పమనండి, ఏమీ తప్పులేదు, మేము చక్కగా వింటాం. సార్ ఒకవేళ హోమ్ మినిస్టర్ ఇంకొకరికి అధికారం ఇవ్వండి, వాళ్ళ చేతి మాట్లాడించండి. కానీ ఈవేళ ఇట్లా పోలీసులకే రాష్ట్రానికి ఏది మంచో, ఏది చెడ్డో, ఎవరు మంచి చేయాలో, ఎట్లా చేయాలో విచక్షణాధికారాన్ని మీరు ఇస్తే ఈవేళ ఒక ఆయన్ని రన్వే మీద ఆపేయచ్చు, రేపు
అధికారం కోల్పోయిన తర్వాత మీ గృహంలోంచి బయలు తీసుకురావచ్చు. అటువంటి అవకాశం మీరు ఈ రాజకీయ వ్యవస్థను చులకన చేసే అధికారం పోలీసులకు ఇవ్వద్దు అని సవినయంగా వేడుకుంటున్నాను. దీన్ని తమ సహృదయంతో పరిశీలించుకోగలరు. నేను ఏ ఒక్క వ్యక్తి గురించి కానీ ఏ ఒక్క దీని గురించి కానీ మాట్లాడలేదు. ప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో వ్యవస్థలను బతికించుకున్నాం. ధర్మం రక్షతి రక్షత, ధర్మాన్ని నిన్ను రక్షిస్తుంది. అట్లా కాకుండా ఈవేళ మనకే అధికారం ఉంది, మధ్య శాస్త్రం అని అనుకుంటే అది కరెక్ట్ కాదు సార్. మన రాజకీయవాదులకి రాజకీయ వ్యవస్థకి కొంత గౌరవం మిగులుతుంది సార్. దాని తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో నేను నా యొక్క శక్తి మేరకు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఒక ఎంపీగా రాజ్యాంగం నాకు ఇచ్చిన అన్ని విధాలైన వెలుసుబాటుల్ని ఉపయోగించుకుంటూ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాకుండా విభజన చట్టంలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలుపరచడం కోసం ఎన్ని విధాలు కృషి చేయాలో అన్ని విధాలు చేస్తున్నాను. రాష్ట్రం విభజన తెలుగు జాతి కలిసి ఉండాలి అనే ఒక పవిత్రమైన ఆశయంతో నేను ఆ రోజు పార్లమెంటు మొదలైన సమావేశాలు మొదలైన రోజు నుంచి రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యి వెళ్లే వరకు నేను రాజ్యసభలో చేసిన పోరాటానికి మీరందరే ప్రత్యక్ష సాక్షి. అదేవిధంగా పోలవరం విషయంలో నేను పడిన శ్రమకి, నేను చేసిన ప్రయత్నాలకి నేను మీకు ఇచ్చిన లెటర్లో సవివరంగా ఉన్నాయి. అట్లాగే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ విషయంలో కూడా ఇంకా తప్పుదారి పట్టిస్తారు. నిన్న ప్రశ్న కూడా మీరు చెప్తారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి 14th ప్లానింగ్ కమిషన్